దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ మార్గము దేవునికి తెలుసు. ప్రియులారా, ఎంత ఆదరణకరమైన హామీ మనం చదువుకున్న వాక్య భాగం ఇది. నీవు నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తముగా ఉన్నా, వంకర టింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ, అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి 7 అంతలు ఎక్కువ కావచ్చు, దేవుడు దాన్ని చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారాలాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలియా లాంటి సేదదీర్చే చోటు కానివ్వండి. ప్రియులరా, ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని, ఇజ్రాయేలు వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం, దీపస్తంభం ఉన్నాయి. అగ్నిగుండం మండుతుంది, కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు కానీ శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ప్రియులారా, ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటకు తీస్తాడు. ప్రియులారా, ఆయన చాలా దూరముగా ఉన్నాడు అనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపముగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబము కంటే ప్రకాశమానమైనదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? ప్రియులరా, మితిలేని లాలిత్యము, మృదుత్వము, వాత్సల్యము కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా? కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుష్యులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇది కర్మ, ఇదంతా కర్మ అంటారు. అంతా ఆ పైవాడి లీల అంటారు. విధి వైపరీత్యం అంటారు. ప్రియులారా, విధి అంటే ఏమిటి? సజీవుడైన పరమదేవుడిని చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్ప మాత్రముగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించడంలో అర్థం పర్థము లేని విధి లాంటి మాటల్ని ఆయనకు బదులుగా ఉపయోగించడం మనం చూస్తుంటాం. ఏమిటిదంతా? ప్రియులారా, పనులు చేస్తూ తన ఇష్టప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు? దేవుని బిడలారా, మహాశ్రమలు తనను చుట్టుకుని ఇహలోకపరముగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుష్యులెవరూ కాదు, దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు. ఇలాంటి దృష్టే మనము కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. ప్రియులరా, యోబుకి షబాయీయుల కత్తుల వెనుక దేవుని హస్తమే కనబడింది. ఆకాశం నుండి పడిన పిడుగు వెనుక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనము చేసిన సుడిగాలి వెనుక సమస్తము పోయి నిశ్శబ్దము తప్ప ఏమీ మిగలని
తన జీవితము వెనుక దేవుని హస్తాన్ని చూచాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక అని ప్రార్థించాడు. దేవుని స్తుతించాడు భక్తుడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అన్నింటిలోనూ దేవుణ్ణే చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు, ఆయన నన్ను సంహరించినా నేనాయనలో నమ్మకముంచుతాను అని. ఎంత గొప్ప విశ్వాస సహితమైన తీర్మానము దేవుని బిడ్డలారా. ఆయనకు మన మార్గములన్నీ తెలుసు కనుక ఆ మార్గములో ప్రభువుతో కలిసి పయనిద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. ఈ రాత్రంతయు కాపాడారు. ఈ ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచండి, దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమునివ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.